Good morning, guys. Oh, Good morning, sir. good morning. So, last previous class, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Please confirm once. Anyone? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? యా. మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 66. మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటిమా? రా మెటీరియల్స్ తీసుకొని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి సేల్ చేయడం సార్. ఓకే. ఓకే. సో, రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్. ఫస్ట్ మెటీరియల్లో మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. ఇప్పుడు మనం ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఓకే. మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత క్వాంటిటీ మనం సెటప్ చేసుకోవడం. మాన్యువల్‌గా ఇవ్వకుండా. అది ఎలా అనేది టుడే క్లాస్‌లో చెప్పుకుందాం. ఓకే. ఇప్పుడు దీంట్లో వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ ఉంటది. ఓకే. బ్రాంచ్ కోసం సేల్ చేసేది ఉంటది. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయడం ఉంటది సేల్స్. ఓకే. అది వేరే రాష్ట్రాలకు సేల్ చేసేది కూడా ఉంటుంది. పర్చేజ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది. సో, తర్వాత మనకు క్యారేజ్ ఇన్వర్ట్స్. అమౌంట్ బయటికి కనిపించకుండా పర్చేజ్‌లోనే ఇచ్చే విధంగా సెటప్ చేయొచ్చు. ఓకే. సాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. ఫ్రీ ఐటెమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంక కామన్ ఇంకా. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చూద్దాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇక జీఎస్టీ కామన్. సో 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా ఓచర్ దగ్గర రండి. రిసిప్ట్ తీసుకోండి. డేట్ మార్చండి ఒకసారి. ఇది అక్టోబర్ మంత్ నుంచి కదండి ఇది. ఓకే. 110. ఆల్ట్ సి. ప్రవీణ్, సంజయ్, హర్షద్ ముగ్గురు కలిసి డైరెక్టర్ కాబట్టి దీన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటాం ఎక్కువ ఉంటాయి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 25 lakhs. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్ట్ సి. బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. తర్వాత పేమెంట్ ఎస్డి గోడౌన్ ఆల్ట్ సి. డిపాజిట్స్ కంట్రోల్ ఏ 1,75,000. మళ్ళీ ఆల్ట్ సి. ఎస్డి టెలిఫోన్ డిపాజిట్స్ 6,000. కంట్రోల్ ఏ. మళ్ళీ పేమెంట్ అసెట్స్ కొంటున్నాం ఆల్ట్ సి. స్టాటిక్ ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ 40,000. ఆల్ట్ సి. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్ 30,000. ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 20,000. ఆల్ట్ సి. కంప్యూటర్ అసెట్స్ 40,000. అసెంబ్లింగ్ 50,000. ఆల్ట్ సి.
50,000. So HDFC Bank, control A. Contra, total value 50,000. ఇందులో పెట్టి క్యాష్ క్యాష్ రిమైనింగ్ క్యాష్. తర్వాత పర్చేస్ సి Ultratech Computers. Sundry Creators. 37. Alto C. Yes. The parts. To C. So hard disk. Alto C. Raw material. Control A. So 18%. Right? 2,300. Alt C. Monitor. Account 0. 3,500. Alt C. Fifty. 3,700. Alt C. P4. ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్. Purchase raw material stock from Ultratech Computers. Carriage invoice paid 400. మనకు అమౌంట్ బయటికి కనిపించకుండా, ఓకే, మనకు అమౌంట్ బయటికి కనిపించకుండా పర్చేజ్ లోనే కలిపి రావాలి. అప్పుడు ఈ సెటప్ చేస్తాం. కంట్రోల్ ఎంటర్. గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్, ఇక్కడ అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. కంట్రోల్ ఏ. అప్పుడు మనకు అమౌంట్ బయటికి కనిపించదు. 400. సిజిఎస్టి, జిఎస్టి, సిజిఎస్టి, జిఎస్టి, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జిఎస్టి, జిఎస్టి. Save. Okay. Save. Next, Easilian system. Alt C. ISILON. Sunbreak creators. Control A. Alt C. Keyboard. Mouse.
Okay, set cash withdraw from bank. Answer. Escape. ఈ బుక్లో వెళ్తే మనం చేసింటనే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఫరెంట్. సో పేజీ నెంబర్ మీరు చూడొచ్చు. పేజీ నెంబర్ 75 చూడొచ్చు. చూడండి, క్యారేజ్ ఇన్వర్స్ వాల్యూ బయట కనిపించట్లేదు, ఇంక్లూడింగ్ పర్చేలోనే వచ్చేసింది. సో ఇలా అన్నమాట. ఈ విధంగా సెటప్ చేసాం. బ్యాలెన్స్ షీట్, సమ్మరీ, ఆల్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, కంట్రోల్ ఇయర్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్, display more reports, trial balance, account books, cash and bank balance, register, sales register, payment register, control register. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మంత్ చూడండి, నవంబర్. డేట్ మార్చండి. లెక్క salaries, indirect expenses, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, కన్వీనియన్స్ బిల్, రెంట్, ఎథికల్స్. ఓకే, తర్వాత కాంట్రా. ఇంకా చూడండి, 12th టు అసెంబుల్ వన్ కంప్యూటర్ P4, 16th టు అసెంబుల్ వన్ కంప్యూటర్ అతలాన్. ఇక్కడ మనం సెటప్ చేసుకోవాలి. కంప్యూటర్ P4, కంప్యూటర్ అతలాన్ అనే రెండు రకాల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము తయారు చేస్తున్నాం క్వాంటిటీని. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి వాటిని క్రియేట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఆ రెండింటిని తయారు చేస్తున్నాం. కంప్యూటర్ P4, కంట్రోల్ C కాపీ, ఆల్ట్ C ఫినిష్డ్ గుడ్స్. మార్కెట్లో ఆ రెండింటిని అమ్మాలి మనం. F12 వెళ్ళండి. F12లో చూడండి, సెట్ కాంపోనెంట్స్ లిస్ట్, బిల్ ఆఫ్ మెటీరియల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ A వచ్చిందా? దీన్ని ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. ఎస్, కంట్రోల్ V పేస్ట్ 1 అని ఇస్తున్నాం. ఇప్పుడు 20 కంప్యూటర్ P4 తయారవ్వాలంటే 20 మానిటర్లు, 20 హార్డ్ డిస్క్లు, 20 కీబోర్డులు ఉంటేనే తయారవుతాయి. సో ఆ సెటప్ ఇక్కడ చేస్తున్నాం. మానిటర్, డిస్క్, కీబోర్డ్ P4, మదర్ బోర్డ్. ఇలా సెటప్ చేసుకోవాలి. నంబర్ ఏదో ఒకటి అండి, %18. కంప్యూటర్ P4 అనే దాన్ని మనం తయారు చేయాలి. ఇంకొకటి 16వది కంప్యూటర్ అతలాన్. ఈ రెండు రకాల ప్రోడక్ట్స్ ని మనం క్వాంటిటీ జనరేట్ చేయాలి.
finished goods, monitor 1, hard disk 1, 1, ప్రధాన 1, ఇలా 2 రకాల ప్రొడక్ట్స్ ని తయారు చేసాం. ఇలా ఎస్కేప్ వోచర్ టైప్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చేస్తుంది. స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్స్ పెట్టాలి. కంట్రోల్ ఏ సేవ్ ఎస్కేప్ వోచర్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు 12th 1, 61th 1 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అదర్ వోచర్స్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి 13th 1 అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అండ్ స్టోర్ దెమ్ ఇన్ చార్జ్ ఆఫ్ వేజెస్ అమౌంట్ 30,000. ఇప్పుడు కంప్యూటర్ P4 20 తయారు చేయాలి. ఇక్కడ తీసుకోండి కంప్యూటర్ P4 చూడండి, ఆటోమేటిక్ గా మానిటర్, హార్డ్ డిస్క్ ఇవన్నీ వచ్చేసాయి. 20 అని ఇస్తున్నా క్వాంటిటీలో ఎంటర్. చూసారా, మానిటర్ 20, హార్డ్ డిస్క్ 20, కీబోర్డ్ 20 అన్ని ఆటోమేటిక్ వచ్చేసాయి. మనం మాన్యువల్గా ఏమి ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో కొన్ని వేజెస్ ఖర్చులు అవుతాయి, అవి ఇక్కడ ఇవ్వాలి. వేజెస్ డైరెక్ట్ అమౌంట్ అంతా ఇక్కడ 30,000. పేమెంట్ 30,000 మళ్ళీ డెబిట్ చేయాలి. ట్రాటెక్ 5,28,800 కంట్రోల్ సేల్స్ బ్రిడ్జ్ ఆఫ్ ట్యాక్స్ పెట్టాలి. ఇంటర్ఫ్లెక్స్ ఆర్డర్ సి సన్రీ డెప్టర్స్ 7 కంప్యూటర్ P4 GST 2,89,100 వచ్చేసింది. సేవ్ ఢిల్లీ ప్రాఫిట్ లాస్ చూద్దాం. 51,888 వచ్చి ఉంటుంది. ఇలా మంత్లీ చేసుకుంటూ పోవాలి. పాసిబుల్ వెళ్ళేప్పుడల్లా మార్చాలి. నెక్స్ట్ మంత్ చూడండి, డిసెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్ 21 చూడండి, మళ్ళీ అదర్ వచ్చేస్లోకి వెళ్ళండి. మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి. ఇప్పుడు ఏం తయారు చేస్తున్నాం? కంప్యూటర్ తరాను. ఎన్ని కావాలి? 10 పేజెస్ ఇంత 15,000. అసెంబుల్ అంటే ఇలా చేయాలి అంతే, అంతకు మించి ఏం లేదు. రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. రిమైనింగ్ 26 అసెంబుల్ సపరేట్ తీసుకోండి. కంప్యూటర్ P4 సపరేట్, అతను సపరేట్. డిసెంబర్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డిసెంబర్ తర్వాత జనవరి 31 6 సో స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నాం. తండ్రి లోన్స్ అండ్ లైబిలిటీ 75,000. బ్యాంక్ చెక్ బ్యాంక్ 6 తర్వాత 32 నువ్వు ఉన్న బ్రాంచ్ కోసం కాకుండా సెకండ్ బ్రాంచ్ కోసం కొన్ని అసెట్స్ కొన్నావు. F7 లో ఎంటర్ చేయాలి.
ఆల్ట్ సి. అన్ని కొత్త క్రియేట్ చేయాలి. బ్రాంచ్ అని మెన్షన్ చేయాలి. 2,50,000 ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 20,000 ఆల్ట్ సి. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ బ్రాంచ్ 10,000 ఆల్ట్ సి. కంప్యూటర్ బ్రాంచ్ 3,000 ఆల్ట్ సి. సెల్ ఫోన్ బ్రాంచ్ 2,000 ఆల్ట్ సి. బ్రాంచ్ ఆఫీస్ బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఇలా తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఓకే. F7 ఎంటర్ చేయాలి. తర్వాత 39 చూడండి, ఇది కూడా F7 వస్తుంది. బ్రాంచ్ ఆఫీస్ అమౌంట్ ఎంత? 75,000 ఎంటర్ చేయాలి. 39. తర్వాత F8 సేల్స్ 41. అక్రన్ క్లాతింగ్ ఎల్టీడీ సింగపూర్. ఫస్ట్ కరెన్సీ సింబల్ చేసుకోవాలి. డాలర్. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 45 రూపీస్. వౌచర్స్ ఆల్ట్ సి. అక్రన్ క్లాత్ ఎల్టీడీ. సన్రీ డెప్టర్స్ అక్కడ సింగపూర్ తీసుకోవాలి మీరు, ప్రస్తుతానికి నేను ఇండియా తీసుకుంటాం. ఆల్ట్ సి. సేల్స్ ఎక్స్పోర్ట్ వేరే వేరే రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ అని చేసుకోవాలి. సేల్స్ ఎక్స్పోర్ట్ ఓకే. కంప్యూటర్ P4 ఇక్కడ డాలర్ ఇవ్వాలి. $500. వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే సేల్స్ ఎక్స్పోర్ట్ అని చేసుకోవాలి. 42 బ్రాంచ్ కోసం మరికొన్ని కొన్నారు. ఆల్ట్ సి. కాంకర్డ్ ప్యాకింగ్ సన్రీ డెప్టర్స్ రిజిస్టర్. సేల్స్ బ్రాంచ్ అని చేసుకోవాలి. సేల్స్ అకౌంట్ కంప్యూటర్ P4 10 28,000. కంప్యూటర్ అదలా 10 25,000. జిఎస్టీ ఇలా ఇంకా అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయాలి. 46 డిస్కౌంట్ వచ్చింది. F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్. ఎస్. క్యాష్ పర్చేజ్ చేస్తున్నారు. సేల్స్ బ్రాంచ్ కంప్యూటర్ అదలా రేట్ వచ్చేసి 25,500. డిస్కౌంట్ 10%. ఎంటర్ చేసుకుందాం. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి ఏమైనా డౌట్ ఉందమ్మా?
ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఏమైనా చూడండి. మార్చ్ మార్చ్ 63 సేల్ చేసాం గుజరాత్. వాళ్ళ నుంచి ఒక రిటర్న్ వచ్చింది 65. క్రెడిట్ నోట్లో ఎంటర్ చేయండి. క్రెడిట్ నోట్ 67 అన్ని డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ క్రెడిట్ చేయండి. ఎక్స్పెన్సెస్ లాస్ట్ లో వచ్చిన ప్రాఫిట్ ని జనరల్ రిజర్వ్ లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? కంట్రోల్ 4,16,774.87 ఇంటూ 20/100. ఇక్కడ టోటల్ వాల్యూ 0 చేయాలి. ప్రాఫిట్ అలా 0 చేసి జనరల్ రిజర్వ్ సెషన్ సర్ప్లస్ ఇక్కడ ఈ వాల్యూ 83,354.974. రిమైనింగ్ క్యాపిటల్ కలపాలి. వచ్చిన ప్రాఫిట్ కి కొంత అమౌంట్ ని జనరల్ రిజర్వ్ లో పెట్టుకున్నాం. రిమైనింగ్ వచ్చేసి ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో కలిపేసాం. ఇలా ఎంటర్ చేసుకోవాలి. దీనికి కూడా అంతే, బ్యాలెన్స్ షీట్ చూసుకుంటారు. ఇక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది 47,42,000. దీన్ని కూడా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. డేటా స్ప్లిట్ డేటా 1/4/25 అండ్ కంపెనీ ఆల్టర్ సెకండ్ కంపెనీ డిలీట్ చేయండి. ఆల్టర్ డి ఫర్ డిలే. కంట్రోల్ రైట్ యారో 25. Okay. 5/26. అంతే. ఈ విధంగా స్ప్లిట్టింగ్ చేయాలి. సో దీన్నే మనం మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్తాం. క్లియర్? ఈ రోజుతో లాంగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయో దీనిలో? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ చంద్రారెడ్డి అండ్ అజిమ్, మీరు రాస్తున్నారా ఎగ్జామ్స్? ఆన్లైన్ మొదలు పెట్టారా? లేదు సార్, స్టార్ట్ చేయాలి సార్. స్టార్ట్ చేయండి. 7,000 కోర్సు జాయిన్ అయిన వాళ్ళు స్టార్ట్ చేయండి. ఓకే. విజయ ఎగ్జామ్స్ రాస్తున్నావా మనం? విజయ ఓకే, రాయండి. రాస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్ కి బాగుంటుంది. ఓకే, ఓకే సార్. యా డన్ గైస్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? యా ఓకే గైస్, అవి చేయండి. సో 10వ తారీఖు నుంచి ఎస్ఏపి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి ఈవినింగ్ 7 to 8. మీలో ఎవరైనా ఎస్ఏపి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో జీవితకాలం అకౌంటెంట్ గానే కాకుండా సో ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మీరు మారాలనుకున్నా, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని టచ్ చేయాలనుకున్నా, టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్, అది ఎలా ఉంటుంది దాన్ని ఆపరేట్ చేయాలనుకున్నా, జాబ్స్ వెళ్ళినా వెళ్ళకపోయినా బట్ దాని అయితే ట్రై చేయాలి అనే ఇంటెన్షన్లు ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో 12,000 ఉంటుంది కోర్స్ ఫీజ్, ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ ఇస్తాం. దాంట్లోనే 3 months ఫ్రీగా రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫిబ్రవరి 10th స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఓకే ఓకే సార్. యా, సో ఆ రోజుకి ఒకవేళ డెమో సెషన్కి లింక్ ఇస్తాను, ఒకసారి మీరు వినాలనుకున్నా వినొచ్చు. ఓకే, బాయ్.